అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎస్కే టాక్స్. డిసెంబర్ 3వ తారీఖు దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏదైతే భారతదేశంలో ఇండిగో ఎయిర్లైన్స్ సేవా సంస్థల ద్వారా ఎదుర్కొంటున్న సమస్యలు ఎవరి వర్షంలో వారు ఏ విధంగా చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ఇండియన్ గవర్నమెంటే కానీ, డీజీసీఏ కానీ, దాని తర్వాత ఇండిగో కానీ, దాని తర్వాత కామన్ పీపుల్ ఎవరైతే టికెట్ బుక్ చేసుకొని వారు క్యాన్సిల్ అయిందో వాళ్ళ వర్షన్ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇండిగో ఎయిర్లైన్స్ సంస్థకి డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది ఒక యాక్ట్ 2024లో తీసుకురావడం జరిగింది. దానికి ముందు 1934లో ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ అనేది ఒకటి ఉండేదన్నమాట. సో అక్కడ అక్కడ ఆ యాక్ట్లో ఏం చెప్పారంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది పొందుపరిచారు. ఎలాగా? సో పైలట్ కానీ, క్రూ సిబ్బంది కానీ ఎన్ని అవర్స్ ఫ్లై చేయాలి, ఎన్ని అవర్స్ రెస్ట్ తీసుకోవాలి, ఏ విధంగా డ్యూటీ చేయాలి, అవన్నీ క్లియర్గా అప్పుడున్న పరిస్థితులుగా అనుకూలంగా దాంట్లో పొందుపరచడం జరిగింది. దాని తర్వాత 1947లో ఐసిఏఓలో ఒక మనం గైడ్ లైన్స్ ప్రకారం ఈ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. ఐసిఏ ఏంటంటే పైలట్ ఎన్ని అవర్స్ ఫ్లయింగ్ చేయాలి, ఎన్ని అవర్స్ రెస్ట్ తీసుకోవాలి, ఏ ఫ్లైట్ ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి, లోపల మెయింటెనెన్స్ కానీ, సెక్యూరిటీ కానీ, క్రూ సిబ్బంది యొక్క క్రమశిక్షణ కానీ, ఇవన్నీ అనేది ఐసీఓని క్లియర్ గా వాటి గైడ్ లైన్స్ ద్వారా ఇప్పుడు మనం అనుసరిస్తూ వస్తున్నాం అనమాట. సో ఇవేం చెప్తున్నవి 2024 డీజీసీఏ యాక్ట్ ప్రకారం. సో ఏదైతే నవంబర్ ఫస్ట్ తారీఖు వల్ల 2025 నవంబర్ 1 కల్లా ఒక గైడ్ లైన్స్ చెప్పింది. ఏమని? సో ఫ్లయింగ్ అవర్స్ అనేది ఒక పైలట్ ఒక ఫ్లయింగ్ అవర్స్ 35 అవర్స్ మాత్రమే ఫ్లై చేయాలి, క్రూ సిబ్బంది ఇన్ని అవర్స్ మాత్రమే వర్క్ చేయాలని క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ చెప్పింది అనమాట. సో ఇండిగోకే కాదు, మిగతా ఎయిర్ ఏషియా కానీ, ఎయిర్ ఇండియా కానీ, మిగతా సిబ్బందికి కానీ, మిగతా ఫ్లైట్స్ కానీ అన్నిటికీ సిబ్బంది కానీ మొత్తం క్లియర్ గా చెప్పింది. సో మిగతా ఎలా ఉండేది? మిగతా బిఫోర్ 2024 40 నుంచి 45 అవర్స్ మధ్య ఫ్లై చేసుకోవచ్చు అని ఉండేది. ఇప్పుడేమైంది? 35 అవర్స్ మాత్రమే ఉండాలి పర్ వీక్. మంత్కి వచ్చాలకే 100 to 125 అవర్స్ మాత్రమే ఫ్లై చేయాలని చెప్పి డీజీసీఐ చెప్పింది అనమాట. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిట్స్ అనేది ఒకటి పెట్టారనమాట. సో ఏమని? 35 అవర్స్ మాత్రమే ఫ్లై చేయాలి. సో దానికి అనుకూలంగా మీరు ఏర్పాట్లు చేసుకోమని చెప్పేసి నవంబర్ 1, 2025 లోపల మీరు ఏదైతే పైలట్స్ కానీ, క్రూ సిబ్బంది కానీ, లేకపోతే ఇతరత్ర అన్ని కానీ మీరు సమకూర్చుకోవాలని చెప్పేసి డీజీసీ క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ అనేది దాంట్లో పొందుపరిచింది. మిగతా ఎయిర్ క్రాఫ్ట్స్ 1 నవంబర్ కల్లా అవన్నీ సరి చేసుకున్నది. ఒక్క ఇండిగో తప్ప. ఇండిగో అనేది ఆ గైడ్ లైన్స్ ని పాటించుకోకుండా చేసింది. అప్పుడు ఏం చేసింది డీజీసీఏ? నీకు 1 మంత్ అడిషనల్ గా ఇస్తున్నాను అంటే డిసెంబర్ 1, 2025 వరకు నీకు టైం ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఈ లోపల ఏదైతే గైడ్ లైన్స్ నామ్స్ ఉన్నాయో ఈ నామ్స్ అనేది నువ్వు పాటించి పర్ఫెక్ట్ గా ఉండాలని చెప్పింది. సో అయినా కానీ ఇండిగో అనేది ఈ డీజీసీఏ చెప్పిన గైడ్ లైన్స్ తోసిపుచ్చుకుంటూ అట్లాగే ఉండిపోయింది. దీనికి అప్పుడు ఏం చేసింది డీజీసీఏ? ఇలా కాదని చెప్పేసి డిసెంబర్ 3న వాళ్ళకి నామ్స్ ఫ్లయింగ్ చేయకూడదని చెప్పేసి రెస్ట్రిక్షన్స్ పెట్టింది. దాని వల్ల వీళ్ళు ఇండిగో ఫ్లయింగ్ చేయలేక అవకాశం లేకపోయింది. ఇది డీజీసీఏ వర్షన్. సో ఇప్పుడు ఇండిగో వర్షన్ ఏంటి? ఇప్పుడు ఇండిగోలో మొత్తం 417 ఫ్లైట్స్ ఉన్నాయి. ఈ 417 ఫ్లైట్స్ పర్ డేకి వచ్చాక 2200 టేక్ ఆఫ్, ల్యాండింగ్, 2200 ఫ్లైట్స్ తిరగాలన్నమాట. అంటే ఒక ఫ్లైట్ ఓవరాల్ గా 5 టైమ్స్, అంటే ఇక్కడ నుంచి ఢిల్లీకి, హైదరాబాద్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీకి, ఢిల్లీ నుంచి హైదరాబాద్ కి 5 టైమ్స్ ఫ్లై చేయాలన్నమాట. అట్లాగా 2200 సార్లు 2200 ఫ్లైట్స్ ఎగరాలన్నమాట. దీనికి అనుకూలంగా వాళ్ళనేది పైలట్స్ కానీ, క్రూ సిబ్బంది కానీ, మేనేజ్మెంట్ కానీ, అడిషనల్ సిబ్బంది కానీ దీనికి అనుకూలంగా ఉంది. ఇదంతా చేయటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఓవరాల్ ప్రాఫిట్ లో 14 నుంచి 15% అనేది ప్రాఫిట్ వస్తుంది ఓవరాల్ గా.
ఇప్పుడు కొత్తగా ఏదైతే నామ్స్ డిజిసిఏ పెట్టిందో ఇంతకు ముందు 45 అవర్స్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే 35 అవర్స్ పర్ వీక్ మాత్రమే ఉండాలి. అందులో కూడా వీక్ వచ్చేసరికి 2 నైట్ ల్యాండింగ్స్ మాత్రమే ఉండాలి. సో అప్పుడు ఏమవుతుంది, పైలట్స్ అనేది కొరత ఏర్పడింది. కొత్తగా పైలట్స్ రిక్రూట్మెంట్ చేసుకోవాలా. సో వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ కొత్త పైలట్స్ రిక్రూట్ చేసుకోవటం వల్ల, అంటే కొత్త పైలట్స్ కి ఫ్రెషర్కి అయితేనేమో 1,50,000 నుంచి 3 లక్షల వరకు జీతం ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కి అయితే 7 నుంచి 12 లక్షల వరకు జీతం ఉంటుంది. సో ఇది తీసుకోవటం వలన ఏదైతే ప్రీవియస్ గైడ్ లైన్స్ ఉన్నాయో దానికి నాకు 13 నుంచి 15% వరకు నాకు ప్రాఫిట్ వస్తుంది. సో మిగతా ట్యాక్స్ డిడక్షన్స్ కానీ మిగతా అన్ని పోను 7 నుంచి 9% వరకు నాకు మిగులుతుంది. మీరు ఏదైతే 2024 DGCA కొత్త రూల్స్ నామ్స్ తీసుకొచ్చారో, నేను ఎడిషనల్ గా పైలట్స్ నేను తీసుకొని కొత్తగా క్రూ సిబ్బంది తీసుకోవటం వల్ల నాకు ప్రాఫిట్ మార్జిన్ అనేది లేదు, ప్రాఫిట్ మార్జిన్ నాకు రావటం లేదా అని వాళ్ళు క్లియర్గా ఏదైతే పెట్టిన DGCA పెట్టిన నామ్స్ ని తోసిపుచ్చుకుంటూ వచ్చారు. ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఆల్రెడీ మేము యాక్ట్ తీసుకొచ్చాము, నామ్స్ ఫాలో అవ్వాలని చెప్తుంది. ఇండిగో ఏం చెప్తుంది, మీరు కొత్తగా తీసుకొచ్చిన దాని వల్ల మాకు ఇట్లా ఇది ఉందని చెప్తుంది. ఇప్పుడు ఏదైతే రెగ్యులర్ గా టికెట్స్ బుక్ చేసుకుని ఫ్లై చేయాలి, ఆ రోజు క్యాన్సిల్ అయిన యొక్క ప్రయాణికుడు ఏం చెప్తున్నాడు, మీరు ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్ నుంచి కేరళ వెళ్ళాలి, లేదా హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళాలి, నాకు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 3 డిసెంబర్ మార్నింగ్ 11:15కి నాకు ఫ్లైట్ ఉంది. మీరు ఎప్పుడైతే క్యాన్సిల్ అని చెప్తున్నారో నాకు బిఫోర్ 7కో లేదనుకుంటే సెకండ్ నైట్ కానీ మీరు చెప్పినట్టయితే నేను ట్రావెల్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వచ్చేవాడిని కాదు కదా. నేను ఇప్పుడు చాలా మంది వాదన ఏంటంటే, మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కానీ, మెడికల్ గా ఎమర్జెన్సీ వెళ్లే వాళ్ళు కానీ, లేదంటే విద్యార్థులు ఇతర దేశాలకు వెళ్లే వాళ్ళు కానీ, లేదనుకుంటే క్రికెటర్స్ కానీ, లేదనుకుంటే వేరే ఇంపార్టెంట్ పనులు చేసుకునే వాళ్ళు కానీ, వాళ్ళందరూ షెడ్యూల్ అనేది అప్పటికప్పుడు మార్చుకోవడం అనేది ఎలా కుదురుతున్నది అనేది ప్రజలు చెప్తున్నారు. మీరు ముందుగా చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఒక మెసేజ్ కానీ, లేదనుకుంటే ఎవరైతే టికెట్ మీకు క్యాన్సిల్ అవుతుంది, ఇలా క్యాన్సిల్ చేసుకున్నారు, మీరు ఆల్టర్నేటివ్ మీకు అమౌంట్ అనేది రీఫండబుల్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని మేము వేస్తాము, మీరు ఆల్టర్నేట్ రిసోర్స్ చూసుకోండి అని చెప్పినట్లయితే ఇది ఇలా వచ్చేది కాదు కదా, ఇలాంటి టైం డిస్టర్బెన్స్ అనేది వచ్చేది కాదు కదా అనేది సామాన్య ఎవరైతే ఫ్లైట్ బుక్ చేసుకున్నారో వాళ్ళ యొక్క వాదన. ఇది ఎవరికి ఇప్పుడు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ, DGCA కానీ, లేదనుకుంటే కామన్ మ్యాన్ ఎవరైతే టికెట్ బుక్ చేసుకున్నారో వాళ్ళే కానీ, ఇండిగో కానీ, ఇండియన్ గవర్నమెంట్ కానీ, ఎవరి వర్షంలో ఎవరి దగ్గర నుంచి ఏదైనా కానీ ఇది ఇండియన్ గవర్నమెంట్. నా యొక్క ఆలోచన ఏంటంటే, ఇండియన్ గవర్నమెంట్ ఇట్లాగా ఏదైతే ఇండిగో 1 నవంబర్ కల్లా నామ్స్ ని పాటించాలని చెప్పినప్పుడు, ఇట్లా టైం డిఫరెన్స్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు పాటించకపోతే వాళ్ళని ఎక్స్పోజ్ చేసి, ఇదిగో మీరు ఇట్లా నామ్స్ పాటించట్లేదు అని, ఇది ఎవరు ఇట్లా ఫ్లయింగ్ అనేది ఆల్టర్నేటివ్ గా చూసుకోండి అని మీరు ఎక్స్పోజ్ చేసినట్లయితే ఈ రోజు ఇంత వచ్చేది కాదు కదా. మన మిగతా దేశాలకి మనం ఏమని రేపొద్దున చూపించుకోగలుగుతాం. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే గవర్నమెంట్ మీద వీళ్ళు ప్రెషర్ తీసుకొస్తున్నారు. ఇలా ప్రెషర్ తీసుకొచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి ఇది నెగిటివ్ ఇంప్రెషన్, నెగిటివ్ మీడియాగా వెళ్ళిపోతుంది కదా ప్రజల్లోకి. సో గవర్నమెంట్ కూడా కొంచెం చొరవ తీసుకొని స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో చేసినట్లయితే ఇంత వచ్చేది కాదని కామన్ మ్యాన్ ఆలోచిస్తున్నాడు ఈరోజు. అది మనం కూడా ఆలోచించాల్సింది ఉంది. ఇక్కడ ఎవరి వర్షన్ అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారనమాట. చివరాఖరికి ఏం జరిగిందంటే, DGCA ఏదైతే పెట్టిన నామ్స్ డిసెంబర్ 1 వరకు అంది, దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే ఇప్పుడు Feb 10th వరకు 2026 లోపల ఏది పైలట్స్ రిక్రూట్మెంట్ ఇవన్నీ అనేది క్లియర్ చేయమని చెప్పింది. ఇక్కడ ఎక్కడో ఇండియన్ గవర్నమెంట్ ఒక్క మెట్టు దిగింది అనేది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. మీకేమనిపిస్తుందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా ఫైనల్గా నాకు నచ్చని విషయం ఏంటంటే, బ్రిటిష్ వాడు పోతూ మనకు పదాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అదేంటంటే సారీ. ఎందుకు ఈ పదం అంటున్నానంటే, అంతా జరిగిన తర్వాత, ఇదంతా అయిపోయిన తర్వాత చివరిలో సారీ అని చెప్తే అయిపోతుందా? అవదు కదా. ఈ జరగాల్సిందంతా జరిగిపోయి చివరిలో ఈ పదం వాడితే దాని ఉపయోగం ఏంటి, ఏం చేసినా? సో ఇలాంటివి అనేది పునరావృతం కాకోకుండా, ఏదైతే సమస్యలు అవన్నీ రిపీటెడ్ అవ్వకోకుండా ఒకసారి భవిష్యత్తులో చూసుకుంటారని కోరుకుంటూ, జై భారత్, జై హింద్.